పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి కలదు యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానందానిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానందానిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించినతో సమృద్ధి విశ్వసించినతో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్వం జీవము లేని వారికి జీవం అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం నాశనమునకు జోగేడి వారికి నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం యేసు నామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున ఏ నామమునే మనసు మారి నూతన మగును యేసు నామము స్మరించగానే
మనసు మారి నూతన మగును భేదమేమియు లేదెవ్వరికి భేదమేమియు లేదెవ్వరికి నాదుని స్మరించి తరింప నాదుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం రాత్రి సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం పాత నిబంధనలో 700 పేజీ నెంబరు 700. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 24వ వచనాన్ని. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడిననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయవాడిననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియచేయబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చితిని. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామను బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. మరి యొక్క రాత్రిక సమయంలో ప్రభా మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి నాగేంద్ర బాబా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, దీవించండి. సుజాత అక్కడిని జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి అయా. మరి సకపాలని స్వప్నాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి అయా. కరణ్ని రమ్యని వాళ్ళకి ఇచ్చిన కుమారుని దీవించిన ఆయన, చైతన్య కుటుంబాన్ని దీవించండి. తేజ విషయంలో మెండైన కృపను జ్ఞాపకం చేసుకోతండి ఆ దేవా. ఈ కుటుంబానికి గూడికి ఎంతో మేలుకరంగా దీవెనకరంగా చేయండి. అలాగే వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, వచ్చిన వారికి కూడా ఈ కూడికి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేయండి తండ్రి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. మైక్ శబ్దం ద్వారా కూడా ప్రభా విన్న వాళ్ళు అనేక మంది మేలు పొందుటకు సహాయం చేయమని, అనేక మందికి మైక్ ద్వారా వినపడటానికి కృప చూపమని వేడుకుంటున్నాం. కరెంటు మైక్ను కూడా మీ స్వాధీనంలో ఉంచమని, కూడి వచ్చిన ఈ ప్రజలందరి మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి వినగలిగించే విగ్రహంలో హృదయం దయచేనైనా. మీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు తెలిసి చూసినట్లు మా కన్నులు తెరవండి. మీ లేఖనములు గ్రహించినట్లు మా మనసులు తెరవమని ప్రార్థిస్తున్నాం. లూదియా హృదయం తెరిచిన గొప్ప దేవుడు తండ్రి. అలాగే వచ్చిన వారందరూ మీ యొక్క ప్రజల యొక్క మనసులు తెరవమని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. తిరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచండి. నిశ్చయముగా ప్రభా మీరు మా మధ్యన ఉండండి తండ్రి. దేవా, 2-3 నా నామం పేరట ఎక్కడుంటే అక్కడ ఉంటానన్నావు తండ్రి. యేసు ప్రభా మీరు మా మధ్య నుండి మనం వేడుకుంటున్నాను. మీ ఆత్మ మా మధ్య ఉంచమని వేడుకుంటూ సహాయం చేయమని, నిలబడుతున్న దాసుని కేవలం మట్టివాడిని తండ్రి. పరలోకం నుండి మీరు అనుగ్రహిస్తే తప్ప భూమి మీద ఉన్నవారు మేమేం పొందలేమని ఒప్పుకుంటూ సహాయం చేయమని దేవా. మరి తండ్రి మీ దాసుని ఆత్మతో అభిషేకించి బలపరుచుకునమని, ఈ కుటుంబానికి మేలు దేవుని అనుగ్రహించమని, కూడి వచ్చిన ఈ ప్రజల కొడకి దేవాని ప్రజలకు కూడా మేలు దేవుని దయచేయమని, నిలబడుతున్న దాసుని
మీ నోటి బొరుగా వాడుకొనమని, మైక్ ద్వారా విన్నవారు కూడా అనేక మంది మేలు పొందుటకు సహాయం చేయమని, రక్షణ పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటూ వచ్చినాం. దేవుని వాక్యములు ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడననియు, పచ్చని చెట్లు ఎండిపోనట్లును, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియచేయబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చితిని. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. దేవుడు సమస్తాన్ని కూడా మార్చగలిగినటువంటి దేవుడు. దేవుడు ఏం చేస్తాడంట? ఘనమైన చెట్టుని నీచమైనదిగా చేయగలడంట, నీచమైన చెట్టుని ఘనమైనది కూడా చేయగలడనమాట. పచ్చని చెట్టు ఎండిపోయినట్లు చేయగలడు, ఎండిపోయిన చెట్టును వికసించినట్లు కూడా చేయగలడని దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనం ఇట్లా రోడ్డు అమ్మటి వెళ్తున్నప్పుడు ఒక్కోసారి పెద్ద పెద్ద చెట్లు అవి ఎండిపోయి ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మరలా అవి ఏం చేస్తాయంటే మరలా వికసిస్తాయి. కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది, మొన్నటిదాకా ఇది ఎండిపోయినట్టు ఉంది కదా, మరలా వికసించింది ఏంటి అనుకుంటాం. అంటే దేవుడు ఆ రీతిగా చేయగలడు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి దేవుడు కొన్నిసార్లు ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యాల్లో, ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు చాలాసార్లు మనం కూడా ఎండిపోయిన చెట్లాగా అయిపోతాం. ఇబ్బందులను బట్టి, అనారోగ్యాలను బట్టి, సరైనటువంటి మనకు చేతి పని కలిసి రాక, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు, నష్టంలో నుండి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం కూడా ఏమైపోతామంటే ఎండిపోయిన చెట్లాగా అయిపోతాం. కానీ దేవుడు ఏమంటాడంటే ఆ ఎండిపోయిన చెట్టుని దేవుడు ఏం చేస్తాడంట అండి? వికసింపజేస్తానంటున్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఆ ఎండిపోయిన స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వికసించేటువంటి అనుభవంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు అన్నమాట. కాబట్టి నీచమైనటువంటి స్థితిలోకి ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే దేవుడు మరలా ఘనమైనదిగా చేయగలడు. ఈ రాత్రి కూడా దేవుడు అనేది అదే. ఒకవేళ మరి పూర్తిగా మన యొక్క స్థితి జీరో అయిపోయిందేమో, కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వికసింపజేస్తానంటున్నాడు. మరలా నువ్వు వికసింపజేస్తావు, మరలా ఘనమైనదిగా చేస్తానంటున్నాడు. కాబట్టి ఎండినటువంటి చెట్టుని మరలా చిగురింపజేస్తాను. కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే నేను నిన్ను వికసింపజేస్తాను, నేను నిన్ను మరలా ఫలింపజేస్తాను, నేను నిన్ను మరలా అభివృద్ధి చేస్తానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు మరి సమస్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే దేవునికి సమస్తమును సాధ్యమే. అందుకని బైబిల్లో యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అంటాడు. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. ఏదైనా దేవుడు చేయగలడు. చేయటానికి దేవుడు శక్తివంతుడు. దేవుడు ఆ రీతిగా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు అనమాట. దేవుని వాక్యాలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. దేవుడు ఏదైనా మన ఎడల చేయగలడు, ఏదైనా ఒక అద్భుతాన్ని చేయగలడు. దేవుడు మరి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. దేవుడు ఆ రీతిగా చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ అనేక పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ మోడిబారిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ వృద్ధి చెందిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఏమంటాడంటే నేనేం చేయగలను? మరలా వికసింప చేయగలను. అందుకే దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే మరలా లేపేవాడుగా ఉన్నాడు అన్నమాట. దేవుడు పడిపోయినటువంటి వారిని అట్లాగే అదే స్థితిలో ఉంచే దేవుడు కాదు, కానీ మరలా దేవుడు ఆయన మరలా కృపనిచ్చి మనను మరలా లేపేవాడై ఉన్నాడు అనమాట. లేపగలిగినటువంటి దేవుడు, మరలా తిరిగి సమకూర్చగలిగినటువంటి దేవుడు అనమాట. ఒక మీకా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము
మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అంటే ఇక్కడ కూడా మీకా భక్తుడు ఏమంటాడంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మరి మీకా ఏమంటాడంటే, నేను యెహోవా కొరకు ఏం చేస్తాను? ఎదురు చూస్తాను. ఆయన నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను. ఎందుకంటే తన నిరీక్షణ ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఏం చేస్తాడు? ఒక రోజున ఆలకిస్తాడు. అందుకు ఇక్కడ ఏమంటాడు? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అంటాడు. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం అందు కూర్చుని ఉన్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుడు ఈ భక్తుని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను ఏం చేస్తాను? మరలా తిరిగి లేస్తాను. నేను గాఢంధకారం అందు కూర్చుని ఉన్నాను, యెహోవా నన్ను ఏం చేస్తాడు? మరలా వెలుగులోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడి మనలను అదే స్థితిలో ఉండటం కాదు, కానీ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఆయన ఏంది విశ్వాసంతో మనం ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మనం మొరపెట్టినప్పుడు, మనం ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తాడంట అండి? ఎండిపోయిన చెట్టుని వికసింపజేస్తాడంట. ఎండిన చెట్టుని వికసింప చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, దేవుడు ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేయగలడంటే మార్చగలడు. ఎండిన ఎముకలను ఏం చేశాడండి? ఎండిన ఎముకలను యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలను మహాసైన్యంగా లేపినాడు. 37వ అధ్యాయం అనుకుంటా, 37వ అధ్యాయంలో అంత అవసరం లేదండి, చదవవసరం లేదు, కానీ మనకు బాగా తెలుసు. ఎండిన ఎముకలను దేవుడు ఏం చేశాడండి? చాలండి. ఎండిన ఎముకలను దేవుడు ఏం చేశాడు? ఎండిన ఎముకలను వికసింపజేశాడు కదా. ఎండిన ఎముకలను ఏం చేశాడు? శిగిరింపజేశాడు. ఎండిపోయిన ఎముకలు మరలా బతుకుతాయా? బతకవు అసలు. ఎండిపోయిన ఎముకలు మరలా తిరిగి మరలా అవి సమకూర్చం అంటే అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ఎముకలను దేవుడు ఏం చేశాడండి? చెప్పండి. వికసింపజేశాడు, మరలా తిరిగి జన్మింపజేశాడు, వాటికి నూతన జీవం ఇచ్చాడు. అంటే దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా. దేవునికి సమస్తమును సాధ్యమే కదా. ఈ ఎండిన ఎముక మరలా సిగిరించి మరలా మనిషిలాగా కావాలంటే దేవుడు చేయగలడు దాన్ని. దేవునికి ఆ శక్తి ఉంది కనుక మనం విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు ఎంతో సహాయం చేసేవాడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయన కాలములను సమయములను మార్చువాడేయండి, రాజులను త్రోసివేసి నియమించుచున్నవాడును, వివేకులను జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే అండి, కాలములను సమయములను మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన కాలాన్ని సమయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ఎందుకంటే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా రాయబడింది. అపొస్తలుల కార్యముల్లో కూడా 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 1:7. కాలములను సమయములను కాబట్టి కాలము సమయము ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉన్నాయి అన్నమాట. కాబట్టి కాలములను సమయములను దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు అనమాట. మనం కాలాన్ని మనం మార్చగలమా? కాలాన్ని మనం మార్చలేము. కానీ దేవుడు కాలాన్ని మార్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో కాలాన్ని సమయాన్ని ముందుకెళ్ళిపోయిన సమయాన్ని మరలా వెనక్కి తీసుకొస్తాడు. 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం.
యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదుననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా, యెషయా ఇట్లెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనక నడిచిన యెడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లెను, నీడ 10 మెట్లు ముందుకు నడుచుట అల్పం గాని నీడ 10 అడుగులు వెనకకు నడుచుట చాలును. అంటే ఎప్పుడైనా సరే సూర్యుడు ఏ పక్కన ఉదయిస్తాడు? తూర్పును ఉదయిస్తాడు. కాబట్టి తూర్పును ఉదయించినప్పుడు సూర్యుడు ఇప్పుడు ఉదాహరణకి ఇటు పక్కన ఉదయిస్తున్నాడు అనుకోండి, మరి నీడ ఏం చేస్తుంది? ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా నీడ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. నీడ ఇట్లా వెళ్ళిపోతున్నప్పుడు అది సర్వసాధారణంగా జరిగేది. నీడప్పుడు ఇక్కడి నుంచి అంత దూరం నీడ వెళ్ళిపోయింది, సూర్యుడు అక్కడికి వెళ్ళిపోయినాడు. మరలా ఇక్కడికి రావాలంటే 10 అడుగులు వెనక రావాలంటే జరిగేదేనా? ఆల్రెడీ అంత దూరం వెళ్ళిపోయింది నీడ, 10 అడుగులు వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి అంత దూరం నీడ వెళ్ళిపోయింది. మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా దాన్ని ఏం చేస్తున్నాడు? వెనక తిప్పుతున్నాడు అంట. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే కాలాన్ని మార్చగలిగినటువంటి దేవుడు అంటానికి ఇక్కడ రుజువు దేవుని వాక్యం రాయబడింది. దాన్ని ఎవరు మార్చగలరు? 11 వచనం చదవండమ్మా. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీదనున్న కాబట్టి గడియారాన్ని తిప్పేశాడంట కదా. సమయము ఏమైపోయింది? ముందుకు వెళ్ళిపోయింది. కానీ తన భక్తుని కొరకు ఏం చేశాడంటే మరలా దాన్ని వెనక్కి తిరిగి తీసుకొచ్చాడు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు సమయం ఉదాహరణకి ఇప్పుడు సమయం 7:30 అవుతుంది అనుకుంటాం. 7:30 అయిపోయింది, దాన్ని మరలా దేవుడు 6లోకి తీసుకురాగలడు, లేదా 5లోకి కూడా తీసుకురాగలడు. అంటే ఆయన ఎంత శక్తివంతుడో చూడండి. అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు మనడలు ఎందుకు చేయలేడండి? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా నిలిచిపోయినాడంట. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా ఏం చేశారంట? అస్తమించలేదంట కదా, అట్లా నిలిచిపోయినారంట ఒక రోజంతా. అంటే దాన్ని ఎవరు ఆపగలరు? సూర్యుడిని ఎవరు ఆపగలరు? అసలు సూర్యుడు చూస్తే భూమికి సూర్యుడికి చూస్తే పోల్చలేము. ఎందుకంటే ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే భూమి ఎంతో ఎక్కడో చిన్నగా కనపడుద్ది అనమాట. చిన్నగా భూగోళం చిన్నగా కనపడుద్ది, ఒక బాల్ లాగా. అంటే భూమి కంటే కూడా సూర్యుడు కొన్ని 100 లక్షల ఎక్కువ, వేలు కాదు లక్షలు ఎక్కువ అనమాట. అంత పెద్ద సూర్యుడిని దేవుడు ఏం చేయగలడు? దాన్ని అట్లా ఆగమంటే ఆగుతుంది అంతే. కాబట్టి చంద్రుడిని ఆగమంటే ఆగుతున్నాడు. ఒక రోజంతా సమయం అలాగే నిలిచిపోయిందంట. ఒక రోజంతా చీకటి పడలేదన్నమాట. ఒక రోజంతా పగలు రాత్రి కూడా అట్లా ఉండిపోయింది, రాత్రి రాలేదు. కారణం ఏంటంటే దేవుడు ఏం చేయగలడు అంటే దేవుడు మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అనమాట కదా. కాబట్టి దేవుడు ఏదైనా మార్చగలడు. అందుకని మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నేను ప్రార్థన చేస్తూ వచ్చిన చాలాసేపు దేవుడు నాకు ఇచ్చిన తలాంపు ఏంటంటే, ఈరోజు 4 గంటలకే లేచిన ప్రార్థన చేస్తూనే ఉన్న మధ్యాహ్నం 12 దాకా. దేవా మరి ఈరోజు ఏం వాక్యం చెప్పాలని నువ్వే నాకు సహాయం చేయమని 5 గంటలకి మళ్ళీ సువార్త చేశానండి. తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చాను 12 దాకా. దేవుడు నాకు ఇచ్చిన తలాంపు ఏంటంటే, నేను ఏదైనా సరే మార్చగలను, నేను ఏదైనా చేయగలను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. దేవుడు ఇచ్చిన తలాంపులను బట్టి, దేవుడు నాకు చూపించిన దాన్ని బట్టి, బయలుపరిచిన వాటిని బట్టి నేను ఇక్కడ చూసుకుని మీ ముందు నిలబడుతూ వచ్చినాను అనమాట. కాబట్టి ఈ మాటలు దేవుని, వీటిని మనం అంగీకరించి విశ్వాసిస్తే దేవుడు మనకున్నటువంటి చిన్న సమస్యలన్నింటినీ పెద్ద విశేషం కాదు. దేవుడు మనల్ని ఆ రీతిగా చేయగలిగినటువంటి దేవుడు కదా. కాలములను సమయములను మార్చే దేవుడు. తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనములో చూడండి. ఆమోసు గ్రంథం, అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది.
5వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. ఆ, లేకపోతే మధ్యలో నుండి చదవమ్మా. కారు చీకటిని ఉదయముగా మార్చగలవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చవాడు. ఆ, కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చగలవాడు. సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పారచేయవాడు, పొర్లి పారు చేయగలిగినటువంటి వాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు కారు చీకటిని ఏం చేస్తాడంట? వెలుగుగా మారుస్తాడంట. కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చగలిగినవాడు కదా. కారు చీకటిని వెలుగు ఎవరు మార్చగలరు? దేవుడే మార్చగలడు. కారు చీకటిని వెలుగుగా మారుస్తాడట, ఉదయముగా మారుస్తాడట కదా. యేసుప్రభువారు కల్వరి శిలువలో కూడా యేసుప్రభువారు ఆ ప్రాణం పెడుతున్నప్పుడు 3 గంటల సమయంలో చీకటి పడిందంట. కాబట్టి మా దేవుడు ఏదైనా చేయగలడు, సమస్తం ఆయన చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు. మరి ఒకే రాత్రిలో కొన్ని చోట్ల చీకట, కొన్ని చోట్ల వెలుగు. మనం చూసినట్లయితే నిర్గమకాండం 10వ అధ్యాయము ఒకే రాత్రిలో ఒక చోట వెలుగుంది, ఒక చోట చీకటి ఉంది. నిర్గమకాండం 10వ అధ్యాయము 21వ వచనం చదవండమ్మా. యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్మజేసేదను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమైన 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తనున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసముల్లో వెలుగుండెను. ఐగుప్తు దేశంలో ఎట్లుందంటే పరిస్థితి, 3 దినాలు కారు చీకటి కమ్మిందంట. ఒకళ్ళకొకళ్ళు కనిపించలేదంట. 3 దినాలు ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడంట. చూడ తన ప్రజల కొరకు ఏం చేశాడంటే 3 దినాలు కారు చీకటిని కలగజేశాడు. మరి కారు చీకటిని కలగజేశాడు. ఐగుప్తీయుల ఇళ్లల్లో ఎక్కడ చూసిన ఐగుప్తు దేశం అంతా కారు చీకటి, ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తలా. కానీ ఇశ్రాయేలు ఇళ్లలో ఏముంది? వెలుగుందంట. ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో వెలుగుంది. ఐగుప్తు దేశం అంతా కారు చీకటి ఉంది. మరి అది అక్కడ కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో కాదు, పక్కనే. వాళ్ళకు ఐగుప్తులోనే ఉన్నారు వీళ్ళు కూడా. కానీ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి చీకటి ఉంది, వీళ్ళకి వెలుగుంది. దేవుడు ఆ రీతిగా చేయగలడు అనమాట. ఏం చేస్తున్నాడు దేవుడు? కారు చీకటిని ఏం చేస్తాడంట? ఉదయముగా మార్చువాడు అని దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది. కారు చీకటిని ఉదయముగా మార్చగలిగినటువంటి, అంతేకాదు దేవుడు హృదయాలను కూడా మార్చగలిగినటువంటి దేవుడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఒక వ్యక్తి హృదయాన్ని కూడా దేవుడే మారుస్తాడంట. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. అంటే దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని కూడా తిప్పగలడంట. ఒక వ్యక్తి హృదయాన్ని దేవుడు ఏం చేయగలడు? తిప్పగలడు. మనం తిప్పగలం. ఒక వ్యక్తిని మార్చాలంటే మార్చగలమా? యేసుప్రభు ఎవరంటే దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, దుర్మార్గులైనటువంటి వ్యక్తులను మార్చేవాడు యేసుప్రభు. ఆయన మార్చగలడు. ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగలిగింది ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు మార్చలేరు. ఒక వ్యభిచారిని మార్చాలంటే దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఎవ్వరు మార్చలేడు. ఏ డాక్టర్ కూడా మార్చలేడు. ఈ లోకంలో డాక్టర్లు హృదయాలు మారుస్తారు కానీ మన యొక్క జీవితాన్ని మార్చలేరు. కానీ దేవుడు ఎవరు మారుస్తాడంట అంటే హృదయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు అంట. హృదయాన్ని ఏం చేస్తాడు? మారుస్తాడు. హృదయాన్ని కూడా మార్చగలిగిన దేవుడు అనమాట. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో చదవండమ్మ. యెజ్రా 6:22. ఏలయనగా
ఇశ్రాయేలు దేవుని మందిర పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేశాను. ఒక రాజు, మరి అష్షూరు రాజు అంటే చాలా దుర్మార్గమైనటువంటి రాజు అనమాట. ఆ రాజు ఎలాంటి వాడంటే చాలా కఠినమైనటువంటి రాజు. ఆ రాజు హృదయాన్ని తిప్పిండంట దేవుడు. దేవుని మందిరం కట్టబడాలి, దేవుని మందిరం అంతా పడిపోయింది, దేవుని మందిరం కట్టాలి అంటే మరలా దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే అష్షూరు రాజు హృదయాన్ని తిప్పినాడంట. ఆ రాజు వైపు, ఆ హృదయం తన ప్రజల వైపు తిప్పినప్పుడు అష్షూరు రాజు ఆ మందిరం కట్టడానికి పూనుకున్నాడు. అంటే ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఈ రాత్రికాల సమయంలో మరి చాలా విషయాలు మనం చదువుకుంటూ వచ్చినాం. కాలములను సమయములను మార్చువాడు, తర్వాత కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, నరుని యొక్క హృదయాన్ని కూడా మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా సరే చేయగలిగినటువంటి దేవుడు. మరి ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడేది ఏంటంటే, మరి నేను ఏదైనా సరే చేయగలను, నేను నాకు అసాధ్యమైంది ఏమీ లేదని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. కానీ కొన్ని పరిస్థితులు బట్టి మనం చాలాసార్లు కుంగిపోతుంటాం. ఏం చేయాలి, ఎట్లా పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా అయిపోయింది ఏంటని చాలాసార్లు మనం బాధపడుతుంటాం. కానీ దేవుడైతే ప్రతి దాన్ని మార్చగలిగినటువంటి కదా. చాలా విషయాలు చదువుకుంటూ వచ్చినాం. దేవుడు వాటన్నిటిని మార్చగలిగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ మన చూడండి, కీర్తన 107వ కీర్తన 107వ కీర్తన 107వ కీర్తన 24వ వచనం చూడండి. 24వ వచనం, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయి అద్భుతములను చూచిరి, ఆయన చలవిగా తుఫాను పుట్టెను. కాబట్టి దేవుడు చలవిస్తే తుఫాను పుట్టిందంట. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు చలవిస్తే తుఫాను పుట్టిందంట. ఆ కార్యం ఎవరు చేయగలరు? ఈ లోక సంబంధమైన మనుషులు చేయగలరా? కాబట్టి దేవుడు చలవిచ్చినప్పుడు, దేవుడు చలవిస్తే తుఫాను పుట్టిందంట. మనం పుట్టించగలమా తుఫాన్ని? మనం వర్షాన్ని పుట్టించగలమా? వర్షాన్ని కురిపించగలమా? గాలిని కురిపించగలమా? దేవుడు ఆ శక్తిమంతుడు. ఆ తుఫాను దేవునికి లోబడుతుంది, సముద్రం దేవునికి లోబడుతుంది, కానీ మనిషి మాత్రం దేవునికి లోబట్టలే. మనిషి మాత్రము దేవునికి లోబట్టలేదు. అందుకని దేవుడు ఏమంటాడంటే, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశారు, కానీ వారు నా మాట ఏం చేయట్లేదు, వినటం లేదు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డే తెలుసుకును. నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచింపరు అంటాడు దేవుడు. ఎద్దు తన యజమాను నెరుగంట, గాడిద తన సొంతవాని ఇంటి తెలుసండి, కానీ నా ప్రజలైనటువంటి వారు నా మాట వినటం లేదు, నాకు లోబట్టలేదా అంటున్నాడు. దేవుడు సమస్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. సమస్తం సృష్టి యావత్తు దేవుడు చలవిగా మారినప్పుడు మనిషి మాత్రం దేవునికి లోబట్టలేదు, దేవునికి మెడవంచటం లేదు కదా. అయితే దేవుని యొక్క శక్తి కార్యాలు చూడండి. దేవుని వాక్యంలో ఏ రీతిగా రాయబడి అంటే, దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, చదువుకుందాం. 107వ కీర్తన 34వ వచనం, ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని సవిటి భూమిగాను మార్చెను. అరణ్యమును నీటి బుగ్గగాను, నీటి మడుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి సాల్లమని. ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఆయన నదులను అడవిగా చేస్తాడంట. అసలు నదులు అడవిగా చేయటం ఎవరి వల్ల అయింది? నది అనేది చాలా పుష్కలమైంది. కానీ దేవుడు ఏం చేస్తాడంట? నదులను అడవిగా చేస్తాడంట, నీటి బుగ్గలను ఎండిన నేలగా చేస్తాడంట కదా. తర్వాత దేవుడు సత్తుగల భూమిని సవిటిగల భూమిగా మారుస్తాడంట. అరణ్యమును నీటి మడుగా చేస్తాడంట, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు. అంతేకాదు, రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడిందంటే,
అబ్రహాం అట్లా పిలిచేవాడంట. రోమపత్రిక 4:17 అనగా అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మృతులను ఏం చేస్తాడంట? సజీవులుగా చేయవాడనియు లేని వాటిని లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట దేవుడు. లేని వాటిని ఉన్నట్టు చేస్తాడంట కదా. లేని వాటిని రోమపత్రిక 4:17 కదా. మృతులను సజీవులుగా చేయగలడంట, సజీవులు మృతులుగా చేయగలడంట. కాబట్టి లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగినటువంటి దేవుడు. అక్కడ అసలు ఏమీ లేదు కానీ ఉన్నట్లుగా చేయగలడు. దేవునికి సమస్తమును కూడా ఏమయ్యని చెప్పండి? సాధ్యమే కదా. లేని వాటిని ఉన్నట్లుగా చేస్తాడంట కదా. చాలా అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు మన ఎడల కార్యం చేసేవాడుగా ఉన్నాడు అనమాట. దేవుడు ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకురాగలడు. ఆ రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించగలడు అనమాట. నెహెమీయ గ్రంథంలో 13:2 అక్కడ ఏముందంటే, నెహెమీయ గ్రంథం ఒక నిమిషం, నెహెమీయ గ్రంథంలో 13 దయచేసి బైబిల్ తెరిచి చూడండి. 13 నెహెమీయ గ్రంథం 2 చదవమ్మా. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని చెప్పించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునని రాయబడినట్టు కనబడెను. దేవుడు ఏం చేశాడంటే శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడంట. బాలాక్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలుని గెలవలేక, ఇశ్రాయేల్ మీద మోయాబు రాజు ఇశ్రాయేల్ని ఓడించలేక బిలామును తీసుకున్నాడు. ఆ రోజుల్లో బిలాం ఏం చేసేవాడంటే అతనికి ఒక వరం ఉందన్నమాట. ఆ వ్యక్తి శపిస్తే శపించబడతారు, ఆ వ్యక్తి దీవిస్తే దీవించబడతారు. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలందరూ పెద్ద గుంపు లక్షల మంది నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఆ బాలాక్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, అదిగో ప్రజలు వెళ్తున్నారు, వాళ్ళందరినీ నువ్వు శపించమని చెప్పినాడు. శపించిండంట. కానీ దేవుడు ఆ శాపాన్ని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వాదంగా మార్చిండంట. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో 23:5 ద్వితీయోపదేశకాండం ఇంకిక్కడ స్పష్టంగా రాయబడింది. 23:5 అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చెను. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శాపాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. సౌటి భూమిని అది సారవంతమైన భూమిగా చేస్తాడంట. ఈ భూమి పనికిరాదు, ఈ భూమి ఎందుకు పనికిరాదు అని అనుకున్నప్పుడు దేవుడు దాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. శాపాన్ని దేవుడు ఏం చేయగలడంటే ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి దేవుడు. దేవుడు ఈ రాత్రి నీకున్నటువంటి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా కష్టాలు ఉన్నాను, బాధలు ఉన్నాను, నేను శాపగ్రస్తుని అయిపోయాను అసలు అని అనుకోవచ్చేమో. దేవుడు ఏమంటాడంటే, బిడ్డ నీ శాపాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వాదకరంగా మారుస్తాను. కాబట్టి దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే మన యొక్క శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడంట. ఇంకా కీర్తనకారుడైతే చూడండి, 30వ కీర్తన 11 కీర్తన 30వ కీర్తన 11 నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు ఏమంటున్నాడంటే అంగలార్పుని నాట్యముగా మార్చిండంట దేవుడు. అంగలార్పు అంటే ఏంటి? ఏడుపు కంటే ఎక్కువైందనమాట. అంగలార్పు అంటే ఏడుపు కంటే కూడా విస్తారం, ఇంకా ఎక్కువైనటువంటి ఏడుపు, మిక్కిలి ఏడవటం అనేదాన్ని అంగలార్పు అంటారు అనమాట. ఎవరు ఓదార్చినా ఓర్పు పొందనేది అంగలార్పు. ఎవరు ఏడిచినప్పుడు వెళ్ళి ఎవరైనా ఓదారిస్తే ఆగిపోతుంది. అంగలార్పు అనేది అట్లాంటిది కాదు. ఎవరైనా వెళ్ళి ఓదార్చినా
ఓదార్చబడలేనటువంటి అంగలార్పు. అలాంటి అంగలార్పుని దేవుడు ఏం చేశాడంట అండి? నాట్యంగా మార్చిండంట. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి కదా. తన కన్నీటిని దేవుడు, తన దుఃఖాన్ని ఏం చేశాడు? దేవుడు నాట్యంగా మార్చిండు, ఆనందంగా మార్చిండు అనమాట. కాబట్టి దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు, మన పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు కదా. కాబట్టి దేవుడు ఏదైనా మార్చగలడు. దేవుడు మన స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు మనందరితో మాట్లాడేది ఏంటంటే, నీ పరిస్థితిని నేను మార్చగలను, నీ స్థితిగతులు నేను మార్చగలను. నీ ఉన్న స్థితి నేను ఎరుగుదును, అయితే నీ పరిస్థితి నేను ఎరుగుదును. నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు నా మీద ఆధారపడి నేను చెప్పిన మాట విని నాకు లోబడినట్లయితే నేను నీ స్థితిగతులు మారుస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మన పరిస్థితులు మార్చాలంటే మనం ఆయనకు లోబడాలి, మన హృదయం ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన మీద మనం ఎదురు చూడాలి, ఆయన కొరకు మనం సహనం కలిగి ఉండాలి, మనం నమ్మాలి. నమ్మకుండా దేవుడు ఏది కూడా చేయడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే కదా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన ఎలాంటి స్థితిలో దుఃఖమును నాట్యంగా మార్చినాడు, దుఃఖమును నాట్యంగా మార్చినాడు. తన గోనె పట్ట ఇప్పేసి దేవుడు సంతోష వస్త్రాన్ని ధరింపజేసినాడని కీర్తనకారుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు, ఉన్నది లేనట్లుగా. అందుకని ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనంలో ఏం చదువుకున్నాం? ఎహెజ్కేలు గ్రంథం 17:24లో మనం చూసినట్లయితే, యెహోవానగు నేనే ఘనమైన చెట్టుని నీచమైనది చెట్టును ఘనమైనది గాను చేయవాడిననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడిననియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియచెట్టు. చెట్లు అంటే ఎవరు? మనమే. ఆ చెట్లు మనమే, మనతోనే దేవుడు మాట్లాడేది. ఈ భౌతికమైన చెట్ల గురించి కాదు ఆయన మాట్లాడేది. మన కొరకే, మనల్ని చెట్లుగా పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను మార్చగలిగినటువంటి దేవుడు, నీ స్థితిగతులను మార్చగలుగుతాను నేను. నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఫలింపని స్థితిలో ఉన్నావేమో, నేను నిన్ను ఫలింపజేస్తాను అంటున్నాడు దేవుడు. నేను నిన్ను ఫలింపజేస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాననేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఆ స్థితిగతులు మార్చేటువంటి దేవుడు కదా. కాబట్టి దేవుడు ఈ రీతిగా దేవుడు మన ఎడలు కార్యం చేయగలిగినటువంటి వాడు. ఆయన మన యొక్క స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, మన యొక్క జీవిత విధానాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన మాట మాత్రం చదివిస్తే మన జీవితాలు ఎంతో మార్చబడతాయి అన్నమాట. దేవుడు ఖచ్చితంగా మన ఎడల సహాయం చేసేవాడుగా ఉన్నాడు, మన ఎడల దేవుడు మేలు చేసేవాడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. రాత్రి అబ్రహాం గురించి చెప్పుకున్నాం. నర్సాపు చెరువు గ్రామంలో అబ్రహాం దేవునికి ఎంతో లోబడ్డాడు. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ఆశీర్వదించినాడు, దీవించినాడు. అట్లాగే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనలను ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకురాగలిగాడు అనమాట. మనం చూసినట్లయితే హోషే గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో చూస్తే వారి ఘనతను నీచ స్థితిగా మార్చుదును. అంటే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే ఘనతను ఏం చేస్తాడంట అండి? నీచ స్థితిగా మారుస్తాడంట. మరి నీచ స్థితిని కూడా ఏం చేయగలడు? ఘనతకు కూడా మార్చగలడు అనమాట. దేవుడు పరిస్థితులు మార్చగలడు. దేవుడు హెచ్చించేవాడు, దేవుడు దీవించేటి దేవుడు, దేవుడు కాపాడేటువంటి దేవుడు, దేవుడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో హెచ్చించేవాడు, మనల్ని ఎంతో రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు అనమాట. అందుకని దేవుడు ఏమంటాడంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. కీర్తనలో 75వ కీర్తన 75వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. కాబట్టి దేవుడు ఒకరిని తగ్గించగలడు, ఒకరిని ఏం చేయగలడు అంటే అండి హెచ్చించగలడు. అంటే దేవుని చేతిలో సమస్తం ఉన్నాయి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఈ రాత్రి ఇంతకీ దేవుడు మాట్లాడేది ఏంటంటే, మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయనకి మనం లోబడినప్పుడు, ఆయనకి మనం తల వంచినప్పుడు,
ఆయన యందు మనం సంపూర్ణంగా విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించగలడు. దేవుడు మనలను కూడా అట్టి స్థితిలోనికి దేవుడు ఉన్నత అనుభవంలోనికి దేవుడు తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుడు ఆ రీతిగా మన జీవితాలను మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన స్థితిగతులను మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన పరిస్థితులు మార్చాలని, మన ఇంటి వారిని మార్చాలని, మన కుటుంబాన్ని దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన కుటుంబంలో ఉన్నటువంటి మనలను ఆశీర్వదించాలని, నీ ఇంటి వారిని, నిన్ను, నీ పిల్లలను, నీ కలిగినంతటిని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో, లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నామేమో, దేవుడు మారుస్తానంటున్నాడు. నీ స్థితిగతులు మార్చగలను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు మోటో కార్డు మీద ఒక వాగ్దానం ఇచ్చినాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుడు మరలా మన జీవితాలను ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. దావీదు సమస్తాన్ని ఏ రీతిగా అయితే సంపాదించుకున్నాడో ఆ రీతిగా దేవుడు మరలా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనకు మరలా తిరిగి సమకూర్చేవాడు, రక్షించేవాడు. తిరిగి దేవుడు సమకూర్చి ఆశీర్వదించి ఉన్నత స్థితిలోనికి తీసుకురావాలని దేవుడు ఎంతో ఆశపడుతూ వచ్చినాడు. రాత్రికాల సమయంలో దేవుడు మరి ఏం చేస్తున్నాడు? ఆయన ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తాడు అంటున్నాడు? వికసింప చేసినట్లు, చిగురించినట్లు చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన మన శాపాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని యందు మన విశ్వాసం ఉంచి, దేవా నా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, నా దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు, నా అంగలార్పు నీవేం చేసావు? నాట్యంగా మార్చున్నావు. దేవా నా అంగలార్పు మీరు ఎరిగిన దేవుడు. దేవా నా అంగలార్పుని చాలాసార్లు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అక్కర ఉంటుంది అనమాట. అక్కర్లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఒక అక్కర ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక బాధ అనేది ఉంటుంది అనమాట. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక అక్కర ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక దుఃఖం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక వేదన ఉంటుంది అనమాట. ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుడు దాన్ని తీసివేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి, దేవుడు మనలను ఇక్కడ నిలబడిన నన్ను, కూర్చున్న మిమ్మల్ని కూడా దేవుడు మన స్థితిగతులను మార్చి మన ఎడల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. చేస్తాడు. కానీ ప్రతిదానికి ఏం కలదు? బైబిల్ ఏం రాయబడింది? ప్రతిదానికి సమయం కలదు అన్నాడు కదా. కాబట్టి దేవుడు తగిన సమయంలో దేవుడు తన ప్రజల ఎడల మేలు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు మరలా తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి నేను చెబుతూ వచ్చిన మాటలు ఏంటంటే, దేవుడు సమస్తమును మార్చగలిగినవాడు. దేవుడు సమస్తమును మార్చగలిగిన దేవుడు. దేవుడు మన పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన దేవుడు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసేవాడు. కాలములను, సమయములను ఆయన ఆదిములో ఉన్నాయి. కారు చీకటిని ఉదయముగా మార్చు దేవుడు. ఒక హృదయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు కదా. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఈ రీతిగా మరి దేవుడు మనడలు కూడా అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు మరి మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబంలో ఉన్న